హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మరి ఎన్నో రోజుల నుంచి జరుగుతుంది ఆ విషయం ఏంటంటే కరెంట్ ఇష్యూ, బర్నింగ్ టాపిక్. మరి ప్రవీణ్ పగడాల గారి విషయంలో మరి మాట్లాడకపోతే నాకు కూడా మరి దేవుడికి నేను లెక్క చెప్పాల్సి ఉంటుంది. రేపు ఎందుకు మాట్లాడలేదు అని ఈ విషయంలో జరిగింది ఒకటి, చేస్తుంది ఒకటి. ఈ మీద మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, బొక్కలేస్తున్నారు. ఏమైనా కూడా అయినా కూడా నేను కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే మరి ఒక ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రచారం చేయగలిగిన ఒక పాస్టర్ గారు ఆ విధంగా మరి బజార్లో మనిషిలాగా వచ్చి చీఫ్ ఒక ఒక డౌన్ గ్రేడ్ పీపుల్ అంటారు కదా, అలా వచ్చేసి మందులు కొనుక్కొని తాగటం అనేది అది మనం ఊహించరాని అంశం. అది కరెక్ట్ కాదు. మరి ఆ విధంగా క్రియేట్ చేశారు, ముందు అవుతున్నారు ఆయన అని చాలా దాని విషయంలో మటుకి ఎవరైతే క్రైస్తవ సమాజం అయితే ఉందో వాళ్ళందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ విషయంలో మటుకు గవర్నమెంట్ చేసింది మటుకి మీరు ఎంక్వైరీ చేశారు, అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ మధ్యలో రిలీజ్ చేశారు కదా, ఏదైతే ఆయన ఆడకి వెళ్ళాడు, ఆ బార్కి వెళ్ళాడు, ఆడ మందు తాగాడు, కొనుక్కున్నాడు, ఇక్కడ బార్కి వెళ్ళాడు, ఈడ మందు కొనుక్కున్నాడు, తర్వాత అక్కడ రెస్ట్ తీసుకున్నాడు, ఇవన్నీ కూడా చాలా చిల్లరమల్లర వ్యవహారం ఉంది. ఈ విషయంలో మటుకి నేను కూడా ఖండిస్తాను. తర్వాత ఏదైతే అదైంది. ఇంకో విషయం ఏంటంటే మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే నాకు ఆయన సేవ చేస్తున్నారో వాళ్ళు ఎవరైతే మరి హతసాక్షులుగా మార్చారో తర్వాత జరిగే పరిణామాలకి వారే బాధ్యులు అవుతారు. చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే నిన్ను ముట్టినోడు నా కనుగుడ్డును ముట్టినట్టు అని చెప్తున్నాడు అన్నమాట దేవుడు. వాళ్ళ విషయంలో మటుకి అప్పుడు గ్రహం స్టెయిన్ గారిని ఒరిస్సాలో కాల్ చేస్తే ఏమైందో మీరు చూశారు. ఇప్పుడు కూడా ఒక ఉపద్రవం ఇప్పుడైతే నెమ్మదిగా ఉండొచ్చు, కానీ జరిగిద్ది. దేవుడు ఊరుకోడు. ఏదైనా కూడా ఇలాంటి పనులు చేయటం మటుకు మంచిది కాదు. అలానే పాస్టర్లు కూడా నా విన్నపం ఏంటంటే, మీ దేవుడి గురించి మీరు చెప్పుకోండి, అలా కాకుండా పక్కన దేవుడి గురించి మీకెందుకు? మీ దేవుడి గురించి మీరు చెప్పుకోండి. మీరు ఆయన చేస్తాడు, ఈయన చేస్తాడు, ఇతర దేవుడి గురించి మీకెందుకు? అది కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరి దేవుడి గురించి వాళ్ళు చెప్పుకోండి, ఎవరి మత విశ్వాసాలను ఫాలో అవ్వండి. అంతేగాని నచ్చితే వస్తారు, నచ్చకపోతే రారు. అంతేగాని మనం ఒకళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం కూడా కరెక్ట్ కాదు. ఏది ఏమైనా కూడా వారి కుటుంబానికి శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను.